దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రామ్ మెట్టు గారు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్. హాయ్ సార్. హలో అండి. సో లాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నట్టే లా వల్ల బయటకు రావట్లేదు ఏమున్నా కూడా. ఈ మధ్య ఒక సోషల్ మీడియా వల్లనే ఏ ఇష్యూ జరిగినా బయటకు వస్తుంది, తొందరగా బయటకు వస్తుంది అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే లా కన్నా కూడా సోషల్ మీడియాయే స్ట్రాంగ్ ఉంది అని అర్థమవుతుంది. సో ఆ లా అనేది ఇంకా ఏం మారాలి అని మీరు అంటున్నారని నాకు అర్థం కాలేదు. బేసిక్ గా కరెంట్ లా సిస్టమ్ ఏదైతే ఉందో, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది డిజైన్ చేసింది ఇట్ ఈస్ లైక్ వెరీ ఆ పర్టికులర్ సొసైటీ విచ్ ఇస్ నాట్ దేర్ నవ్. అంటే ప్రీవియస్ జనరేషన్స్ చూసుకుంటే ఇట్ వాజ్ ఆల్ మేల్ డామినేటెడ్ సొసైటీ ఉండాలి. లైక్ అమ్మాయిలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండేవి కావు. అలాగే అమ్మాయిని చులకనగా చూసి లైక్ యూనో సర్పాస్ చేసి చూసేవాళ్ళు. అలాంటి టైంలో ఫ్రేమ్ చేసిన లాస్ ఇవి విచ్ ఆర్ ఫేవరింగ్ విమెన్ ఇన్ ఎ వే గుడ్. ఎందుకంటే ఆ టైంలో ఫేవర్ అంటే డిజైన్ చేసినప్పుడు ఏంటంటే విమెన్ కి తగ్గట్టు కొంచెం అనుకూలంగా ఉంటే వాళ్ళని కూడా కొంచెం పైకి తెచ్చినట్టు ఉంటుంది అనే మంచి థాట్ తోటే డిజైన్ చేసిన లాస్ ఇవన్నీ. హవెవర్ సొసైటీ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఇంతకు ముందంత ఇన్ఈక్వాలిటీ ఇప్పుడు లేదు. లైక్ ఆపర్చునిటీస్ వైజ్ కానివ్వండి, ట్రీట్మెంట్ వైజ్ కానివ్వండి, మెన్ కి విమెన్ కి ఈక్వల్ ట్రీట్మెంట్ వస్తుంది. సో డిఫరెన్స్ ఏం లేదు అసలు. సో ఇంత ఈక్వాలిటీ వచ్చిన తర్వాత కూడా స్టిల్ లా సిస్టమ్ అదే సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాము అని అంటే దిస్ ఇస్ అ కన్సర్న్ అండి. మనం కూడా వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ లాస్ ఆర్ చేంజింగ్ ఇన్ అ వే దట్ మెన్ కి ఇంకా విమెన్ కి ఈక్వల్లీ అప్లికేబుల్ ఉండేటట్టు లాస్ వస్తే దట్ ఈస్ వన్ జస్టిస్ అనేది జరుగుతుంది. మనం రీసెంట్ గా కూడా చూసాం చాలా కేసెస్ లో. ఇప్పుడు ఒక రేప్ కేసెస్ తీసుకుంటే మనం రీసెంట్ గా జరిగిన కోల్కతా కేసు తీసుకోవచ్చు, ఇంతకు ముందు జరిగిన దిశ కేసు తీసుకోవచ్చు. అవి పెద్ద ఇన్సిడెంట్స్ కాబట్టి ఆ రెండు బయటకు వచ్చాయి. ఇంకా చాలా జరిగినాయి అలాంటి ఇన్సిడెంట్స్. ఒక లా అనేది స్ట్రాంగ్ గా ఉండుంటే ఒక కేసు అన్ని రోజులు నడవదు కదా అనిపించింది నాకు కూడా. కరెక్ట్. సో బట్ బికాస్ ఆఫ్ దిస్ లూప్ హోల్స్, ఈ లూప్ హోల్స్ వల్ల ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే జస్టిస్ రావట్లేదు, మెన్ కి జస్టిస్ అవ్వట్లేదు. మొత్తం ఇప్పుడు చూడండి, డివోర్స్ తీసుకునేటప్పుడు కూడా వీ హ్యావ్ సీన్ లైక్ తప్పు ఎవరిదన్నా కానివ్వండి, అంటే మ్యూచువల్ డివోర్స్ పక్కన పెట్టేస్తే తప్పు ఎవరిదన్నా కానివ్వండి, ఒక డివోర్స్ కేసు అయింది అని అంటే మెయింటెనెన్స్ విమెన్ కి ఇవ్వాలి అని చెప్తారు. ఒక మ్యాన్ హ్యాస్ టు పే మెయింటెనెన్స్ టు విమెన్. సో వై ఇస్ ఇట్ నాట్ ది అదర్ వే రౌండ్? అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఒక అమ్మాయి వల్ల నాకు నష్టం జరిగింది, నేను డివోర్స్ తీసుకున్నాను, నాకు అమ్మాయి మెయింటెనెన్స్ ఇమ్మంటే ఆ లా ఉందా? లేదు. సో ఎందుకు ఈ ఇన్ఈక్వాలిటీ నేను మాట్లాడుతున్నాను అంటే అందరూ జాబ్ చేస్తున్నారు, అందరూ ఈక్వల్ గానే ఉన్నారు. నా వల్ల ఒక అమ్మాయికి నష్టం జరిగింది కాబట్టి ఇంతకు ముందు మేబీ నేను మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే ఓకే ఫైన్. బట్ ఒక అమ్మాయి వల్ల నా జీవితం పోయింది, నాకు మెయింటెనెన్స్ కావాలి అని నేను క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు ఇప్పుడు. సో ఇవి మారాలి అని చెప్తున్నాను నేను. ఏంటంటే లాస్ షుడ్ బి డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ మెన్ కి విమెన్ కి ఈక్వల్ జస్టిస్ వచ్చేలాగా మారితే దట్ ఈస్ వెన్ సొసైటీ విల్ ఇంప్రూవ్ ఎ లాట్ అండి. అప్పుడు దాకా ఏంటంటే ఈ లాస్ ని అలసిగా తీసుకొని ఎన్నో ఫాల్స్ అలిగేషన్స్ అవి పడుతూ ఉంటాయి. న్యాయం జరగాల్సిన దగ్గర మోస్ట్ మెన్ కి స్పెషలీ లైక్ న్యాయం జరగకుండా పోతూ ఉంది. సో ఇది అవ్వకుండా ఉండాలి అని అంటే చేంజెస్ ఇన్ లా అనేది జరగాలండి. యాజ్ ఎ గోల్ గా నేను కూడా ఇది అగ్రీ చేస్తాను. సో ఇప్పుడు చాలా వరకు చూస్తున్న కేసెస్ కూడా అన్ని ఫేవరబుల్ గా ఉన్న లాస్ ఏమైనా ఉన్నాయంటే అమ్మాయిలకే ఉన్నాయి, అది నేను అగ్రీ చేస్తా. సో ఆ కేసెస్ వల్లనే మొన్న మనం ఒక కేసు చూసాము, అతుల్ అనే అతను చనిపోయారు పాపం. లైక్ 24 pages ఆఫ్ సూసైడ్ నోట్ రాసేది, మాటలు కాదు అది. అతని విషయంలో ఇప్పటికీ కూడా అది జస్ట్ రీజన్ తెలిసింది తప్ప మనకి అతని విషయంలో ఏం న్యాయం జరుగుతుంది అన్నది మనకి ఇంకా బయటకు రాలేదు. సో లా అనేది నిజంగా అంత వీక్ ఉంది కాబట్టి, అంత ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఇలా ఉంది అని అంటున్నారా? ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే మీకు ఒక అతుల్ అనే పర్సన్ ఆ నోట్ రాసి 80 minutes ఆఫ్ వీడియో తీసి అతని చేసేసరికి ఇంకా ప్రాపర్ జడ్జ్మెంట్ అనేది రాలేదు. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక కూడా ప్రాపర్ జడ్జ్మెంట్ ఇంకా రాలేదు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద వీడు నన్ను హెరాస్ చేశాడు, వీడు నన్ను రేప్ చేశాడు అనగానే ఇమ్మీడియట్లీ కస్టడీలోకి తీసుకుంటారు. ప్రూఫ్స్ అడగరు, ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఎందుకు ఈ భేదం అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి మీద కేసు వచ్చినప్పుడు ప్రూఫ్స్ అవన్నీ పక్కన పెట్టేసేయండి, ఫస్ట్ కేసు వేసేసారు అని అంటే గాన్, ఇంకా వీడు కస్టడీలో ఉంటాడు అంతే ఇంకా. బట్ అదే ఒకవేళ అమ్మాయి మీద ఇట్లా కేసు వేసామనుకోండి, లైక్ సో అండ్ సో లేడీ నన్ను హెరాస్ చేస్తుంది, లేకపోతే ఇట్లా టార్చర్ పెడుతుంది అని చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్ గా వెళ్ళి అరెస్ట్ చేయమని పోలీసులని చెయ్యరు. సో ఈ భేదభావాలే నేను చెప్పేది ఏంటంటే దే హ్యావ్ టు రెడ్యూస్, ఈక్వాలిటీ రావాలి.
ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అతుల్ కేసులో కూడా ఇంత డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే విక్టిమ్ అనేది లైక్ వి గెట్ టు సీ ది జెండర్ బీయింగ్ డిఫరెంట్ అంతే ఇక్కడ. సో ఆ డిఫరెంట్ జెండర్ ఉండేసరికి మనకి ఆ లాలో ఏంటంటే డిలే అనేది కనిపిస్తుంది మనకి. సో మనకి ఇప్పుడు ఈక్వాలిటీ రావాలి అని అంటున్నారు కదా సార్ మీరు, అది ఏం చేస్తే వస్తుంది, అసలు ఎలా చేస్తే వస్తుంది? సో ఇది ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్ అండి. ఈ ఈక్వాలిటీ రావాలి అని అంటే యాజ్ అ హోల్ వీ షుడ్ స్టాండ్ ఫర్ ఇట్. మనం అందరం కలిసి దీన్ని వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. ఈక్వాలిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి. అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ రావాలి అని అంటే ఇప్పుడు చూడండి వీ గెట్ టు సీ దిస్ హీ టీమ్ అవి ఉన్నాయి, మన షీ టీమ్ అవి ఉన్నాయి, బట్ హీ టీమ్ లేదు, రైట్? సో దట్స్ వాట్ ఐ యామ్ టాకింగ్. ఉండాలని అంటున్నారు. షీ టీమ్ ఉంది. లైక్ యూనో సడన్లీ యాజ్ అ గర్ల్ నాకు ఒక జనరల్ గా లైక్ మోస్ట్లీ వి గెట్ టు సీ దట్ షీ టీమ్ అనేది ఇట్ ఈస్ యాక్టివ్లీ దేర్. ఒక అమ్మాయికి ఏం ప్రాబ్లం వచ్చినా సరే ఒక జస్ట్ ఒక నంబర్ అవే అనమాట. లైక్ షీ టీమ్ కి కాల్ చేశారంటే గాన్ కేస్, ఫస్ట్ ప్రూఫ్స్ అన్ని పక్కన పెట్టండి, వీటి మీద పడుతుంది. నాకు ఒక అబ్బాయిని నాకు హెరాస్మెంట్ వచ్చింది, నేను కాల్ చేయాలి. ఎవరు కాల్ చేయాలి? ఐ హ్యావ్ నో హీ టీమ్. ఇట్లాంటి టీమ్స్ లేకపోవడం వల్ల నాకేంటంటే ఐ గెట్ టు సీ దట్ ఇది నాకు ఒక డిస్క్రిమినేషన్ అనిపించేస్తుంది. అరే అమ్మాయిలకైతే అది ఉంది, అబ్బాయిలకి ఏం లేదా అనేసి. ప్రతి దానిలో అలాగే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వాలిటీ రావడానికి మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దే హ్యావ్ టు ప్రూవ్ ఏంటంటే సరే షీ టీమ్ ఉంది కదా, లెట్ us ఆల్సో పుట్ హీ టీమ్. ఫ్రీ బస్సెస్ ఫర్ విమెన్ అని పెట్టారండి. అంటే విమెన్ వెళ్ళొచ్చు ఫ్రీ బస్సెస్ అనేసి, బట్ వై నాట్ ఫర్ మెన్? అంటే అది ఫినాన్షియల్ దిస్ థింగ్ ఏమంటారు, మన ఫినాన్షియల్ ఇనెబిలిటీ అనేది విమెన్ కే కాదు మెన్ కి కూడా ఉండొచ్చు, రైట్? సో ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ పెట్టినప్పుడు వై నాట్ ఫ్రీ బస్ ఫర్ మెన్ అనేసి ఇలాంటి డిస్క్రిమినేషన్సే ఈ భేదభావాలు అన్నిటికీ రావడానికి మెయిన్ రీజనే అది. ఏంటి అంటే ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే స్పెషల్ గా అమ్మాయిలకి షీ టీమ్, స్పెషల్ గా షటిల్ బస్ ఫ్రీ. తెలంగాణలో ఎక్కడికైనా పో నీకు ఫ్రీ, ఆధార్ కార్డ్ చూపించాలి ఫ్రీ. అంటే నేను అబ్బాయినండి, నా దగ్గర డబ్బులు లేవు, బట్ నేను ట్రావెల్ చేయాలి. జస్ట్ బికాజ్ నేను అబ్బాయిని నాకు ఫ్రీ కాదు. జస్ట్ బికాజ్ ఈ అమ్మాయి ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ స్టిల్ అమ్మాయి కాబట్టి ఆమెకి ఫ్రీ. ఎందుకు ఇలాంటివి తీసుకురావడం వల్లనే వీ గెట్ టు సీ ఇంకా డెవలప్మెంట్ అనేది కరెక్ట్ గా రావట్లేదు. ఈ మన లా సిస్టమ్ కూడా అలా ఉండడం వల్ల, మన పబ్లిక్ ఎన్ఫోర్స్మెంట్స్ కూడా కరెక్ట్ గా లేకపోవడం వల్ల, దీస్ ఆర్ ది రీజన్స్ వై వి గెట్ టు సీ సో మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హ్యాపెనింగ్. ఇవన్నీ చేంజ్ అవ్వాలండి. ఇవన్నీ నేను చెప్పిన ఆస్పెక్ట్స్ అన్ని చేంజ్ అయితేనే వి గెట్ టు సీ అ వెరీ బ్యాలెన్స్డ్ సొసైటీ. అదర్వైజ్ ఇదంతా కనిపిస్తూనే ఉంటుంది. అంతే, అప్ అండ్ డౌన్ కూడా కాదు, బ్యాలెన్స్డ్ ఉంటుంది. కరెక్ట్. సో నాకు అమ్మాయిగా కూడా నేను ఆలోచిస్తుంటే నాకు ఒక జెలస్ ఫీలింగ్ వస్తుందేమో అని అనుకున్నా మీరు చెప్తుంటే. అలా ఏం రాలేదు, అవును ఇది కూడా కరెక్టే కదా అని అనిపించింది. ఎందుకంటే అదే ఫినాన్షియల్ బ్యాడ్ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు అబ్బాయిలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లీడ్ చేసేదే బాయ్స్ అయినప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళకి కూడా చాలా నీడ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచిస్తే మంచిదని నాకు కూడా అనిపించింది. సో ఐ అగ్రీ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్.